హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ఇది చాలామంది ఫేవరెట్ రెసిపీ. నాకైతే ఇంకా ఫేవరెట్ రెసిపీ. మా ఇంట్లో మొత్తం ఇది శుభ్రంగా కడుపు నిండా లాగించేస్తారు, అంత ఇష్టమైన రెసిపీ. ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు. వీడియోలో చూపిస్తున్నాను కదా. ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక కప్పు పెరుగు వేసుకొని అందులోనే ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. అందులోనూ 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని, 1 స్పూను బిర్యానీ మసాలా వేసుకొని, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కొద్దిగా నూనె వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ దాకా నూనె వేసుకొని, కసూరి మేతి ఉంటుంది కదండి, అది 1 స్పూను చేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే 1.5 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకొని బాగా కలిపి 2 గంటల పాటు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయినాక 2 ఉల్లిపాయలు సన్నగా చీలికల్లా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసి, ఆ నూనెలో సగం నూనె పక్కకు తీసేసి మిగతా నూనెలో బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని గుప్పెడు పుదీనా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే 4 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద బియ్యానికి ఎసరు కాగబెట్టుకోవాలి. బిర్యానీ దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీళ్ళల్లో బాగా ఎసరు కాగబెట్టుకోవాలి. అలా ఎసరు కాగబెట్టుకున్న తర్వాత అందులోనే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా పలుగ్గా ఉడకగానే ఒక మెతుకు తీసుకొని చూడాలి. 2 ముక్కలు అయితే చాలు. అలా ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసి ఆ రైస్ని మగ్గుతున్న చికెన్ పైన లేయర్స్గా వేసుకోవాలి. అలా లేయర్స్గా వేసుకుంటేనే మనకి బిర్యానీ అనేది కింద నుంచి పై వరకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలా లేయర్స్గా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ పైన మళ్ళీ కొంచెం లైట్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని, అవి వేసుకున్న తర్వాత నెయ్యి పసుపు కలిపిన నెయ్యిని వేసుకోవాలి. కలర్ వాడకుండా ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి. అది వేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని దమ్ అయితే పెట్టుకోవాలి. దమ్ పెట్టుకొని ఒక అరగంట పాటు మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి బిర్యానీని అడుగు నుంచి పై వరకు ముక్కలు మెత్తగా అవ్వకుండా లైట్గా కలుపుకోవాలి. కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అంతే, ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ.